హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్. నేను తొలి ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకున్నాను, ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నానండి. నా పూజ గదిని అయితే మా ఇష్యూ అయితే తనే డెకరేట్ చేస్తుంది, పువ్వులన్నీ తనే సర్దుతుందండి. నేను స్వామివారం ముందు ఇలా ముగ్గు వేసుకొని స్వామివారికి మాత్రం అలంకరించి ఇచ్చాను, మిగతావన్నీ తనే చూసుకుందండి. పూజ నేను చేశాను అనే దానికన్నా మా ఇష్యూ చేసిందనే చెప్పాలి. స్వామివారిని నాకన్నా ఎక్కువగా ఈరోజు మా యేసు తల్లే కొలిచిందండి. నాకు తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను అసలు ఆ రోజైతే వెంకటేశ్వర స్వామివారిని నేనైతే వదిలిపెట్టను. నాకు ఆయన అంటే అంత నమ్మకం. ఇప్పుడే కాదండి, నాకు నేను 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నేను స్వామివారిని నమ్ముకుంటున్నాను. అప్పటి నుంచి నాకు చాలా చాలా నమ్మకం స్వామి అంటే, వెంకటేశ్వర స్వామి అంటే. స్వామికి ఈ విధంగా అలంకరణ చేసుకొని పిండి ప్రమిదలు ఇలా చేసుకొని పిండి ప్రమిదల్లో 5 ఒత్తులతో ఒక ఒత్తుగా దీపం చేసి స్వామివారికి దీపారాధన చేసుకున్నానండి. ఆవు నెయ్యితో దీపారాధన చేశాను. చలివిడి వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టుకున్నానండి. స్వామివారికి 2 పళ్ళను కూడా పెట్టి, నేను చేసినటువంటి పొంగల్ని కూడా పెట్టి ఈ విధంగా నేను పూజ చేసుకున్నానండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పిల్లలకి కూడా మన సాంప్రదాయాల గురించి చెప్తూ ఉండాలండి. పిల్లలకి పూజ చేయడం, నమస్కారం చేసుకోవడం, పొద్దున్న లేచిన వెంటనే భూమాతకి నమస్కారం చేయడం, ఇవన్నీ మనం చెప్తూ ఉండాలండి. మనకి మన తల్లిదండ్రులు ఎలా చెప్పి మనల్ని ఎలా పెంచారో మన పిల్లల్ని కూడా మనం అలానే పెంచాలి. ఇప్పటి నుంచే శ్లోకాలన్నీ నేర్పిస్తే వాళ్ళలో మంచి బుద్ధి, మంచి ప్రవర్తన కలుగుతాయండి. మా ఇష్యూ ఇప్పుడు చదువుతుంది, వినండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశ్వర వర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామం పాదు సరస్వతి. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం దీక్షాం దేహి చ పార్వతి. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తల్యం. ఈరోజైతే పిల్లలకిద్దరికి లక్ష్మీ శ్లోకం నేర్పించానండి, అమ్మవారిది. నా పూజ అయితే ఈరోజు ఈ విధంగా జరిగింది. నేను స్వామివారికి గోవింద నామాలు చదువుకొని పూజించుకున్నానండి, తులసి దళాలతో పూజించుకున్నాను. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన చేసుకున్నానండి. ఈరోజు నా పూజ అయితే ఈ విధంగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.